సో ఇంటి చుట్టూ కూడా చాలామంది ఆయన అభిమానులు ఉన్నారు. సో కుటుంబ సభ్యులు ఉన్నారు. చందు యొక్క మరణం అందరినీ కూడా బాధిస్తుంది. ఎందుకంటే నిత్యం మాతో ఉండేవాడు, ఈరోజు మా కళ్ళ ముందు లేడని బాధపడుతూ ఉన్నారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏంటమ్మా అసలు చందు గురించి నిజంగా బయట రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి. ఆయన నిజమా అబద్ధమా? అది ఆయన ఆమె చనిపోయిన తర్వాతనే పబ్లిసిటీ అయింది. ఆ పిల్లోడైతే మంచి పిల్లోడు. ఎందుకంటే పుట్టి పెరిగినది ఇదే. మేమంతా వాడు చిన్నగున్నప్పటి నుంచి చూసేవాళ్ళు. చాలా మంచి పిల్లగాడు వాడు షూటింగ్లో పోతున్నాడు కాబట్టి పొగరు గిగురు ఏం లేకుండా బాగానే ఉన్నాడు. బస్సు పిల్లగాడు లాగానే ఉంటాడు, ఏం లేదు. కానీ ఆ పిల్లగాడు అట్లా చేయకపోతుంటే బాగుంటుంటుంది. ఎందుకంటే చిన్నగున్నప్పటి నుంచి తెలుసు. చిన్నగున్నప్పటి నుంచి తెలుసు. అక్కడ మా ఇల్లు, బాబు వాళ్ళ ఇల్లు ఇక్కడ. అంటే బస్సు పిల్లగాడు కదా, తెలుసు. బస్సు పిల్లగాడు కాబట్టి అందరికి తెలుసు కాబట్టి అందుకే మేము కూడా వచ్చినాం. చాలా బాధపడుతున్నాం. సో పవిత్రతో రిలేషన్ లో ఉన్నాడని మీకు చనిపోయిన తర్వాత తెలిసిందా? చనిపోయిన తర్వాతనే తెలిసింది మాకు. ముందు అంతా సీరియల్ వస్తున్నాడు బాబు, అయ్యో చూడాలా చూడాలా అని రోజు మేము చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఇంటికాడ ఉన్నా కూడా మన పిల్లగాడి లాగానే ఉంటుండే. కానీ అంత ఇదిగా ర్యాష్గా ఏమంత చేయకపోతుండే. మంచి పిల్లగాడు, మంచి పిల్లగాడు. వాడు పుట్టి పెరిగింది ఇదే కదా. అది మేము కూడా బస్సు పిల్లగాడి లాగానే చూస్తాం, ఏదో మా బాబు లాగానే చూసుకుంటాము అంతే. సో ఈ రోజు మరి కళ్ళ ముందు లేడు, ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అట్లా చేసుకోకపోయి ఉండండి అలా. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత కాలం ఉండలేరు. వాళ్ళ భార్యకు వాళ్ళ పిల్లలకే కష్టం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు పాపం ఈ ఏజ్ లా అట్లా చేసి ఉండదు. ఆ పిల్లగాడికి చాలా ఇది ఉంది, భవిష్యత్తు ఉంది చాలా ఆ పిల్లగానికి. అవును, ఇప్పుడు మంచిగా ఎదుగుతున్నాడు. ఎదుగ టైంలోనే ఇట్లా అయిపోయింది. సో పవిత్ర లేని లోకంలో నేను ఉండకూడదు అనుకున్నాడు అంటారా? ఏమో ఆయన తన మనసుకి ఏముందో మనకు తెలియదు కదా. తెలియదు. సో మీ కళ్ళ ముందు తిరిగి ఇన్నాళ్ళు మీతో ఉన్నటువంటి వ్యక్తి ఏంది మా కొడుకు వంటిలో వాడేవాడు. అట్లా బాధ అనిపిస్తుంది. బాధ అంటే బాధ, చాలా అంటే చాలా బాధ మాకు. లేదు 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 లేదు, మంచిగానే ఉంటారు. ఎందుకంటే మేము బయట వాళ్ళం కదా, మా లోపలిది మాకు తెలియదు కదండి. మేము అక్కడ ఉంటాం కదా, ఏదో వచ్చేటప్పుడు అందరు మంచిగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు అంతే, వేరేం లేదు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఆయన సీరియల్స్ అన్ని చూసేవారా మీరు? మేము చూస్తామండి. మా బస్సు పిల్లగాడైనా మాకు సీరియల్ చూసే అలవాటే కదా మాకు. బస్సు పిల్లగాడని సమస్య లేదు. మేము సీరియల్ చూసే టైం కదా, 6 అయిందంటే ఏదో ఒక సీరియల్ చూడాలా కదా. దాని వల్ల నా పిల్లగాడిది కూడా వస్తుంది కాబట్టి అదే చూసేవాళ్ళం. మంచి విలన్ గానే మంచిగా చేసేవాడు. కానీ బాధ అనిపిస్తుంది అట్లా చేసుకోకూడదు. మంచి భవిష్యత్తు ఉంది, చాలా ఉంది, చాలా ఉంది ఆయనకి. అది ఏజ్ కాదు, చావడం ఏజ్ కాదు. ఆయన డిసిషన్ రాంగ్ తీసుకున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారంటే ఏదో కాళ్ళకి ఏదో దారం కట్టారు, టవల్ కట్టారు, ఇది మర్డరా లేకపోతే ఆత్మహత్య అని అనుమానం వ్యక్తం చేస్తారు. అదేమో అది అంత ఐడియా లేదు కానీ నా మటుకైతే లేదు. ఆ బాబాయ్ ఏదో ఇలా రేపు ఎవరిది ఏం చెప్పలేము మనం. ఎంతో దాకా మునిగిపోయిండు చెప్పలేము మనం అంతే, వేరేం లేదు. కానీ ఆ పిల్లాడు అయితే చాలా మంచివాడు. బస్సు పిల్లగాడు కదా, మంచి వాళ్ళే అంటే తెలుసు మాకు. మంచి వాళ్ళ అంటే మంచి వాళ్ళు అంటాం, చెడు పిల్లగాడు అంటే చెడు పిల్లగాడు తెలుసు కాబట్టి. కానీ వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు కదా. జయంతి. సో మీ పేరు ఏం పేరమ్మా? అంటోనియమ్మ. ఏం పేరమ్మా? అంటోనియమ్మ. ఓకే అమ్మ, ఏంటమ్మా మీకెన్నాళ్ళ నుంచి తెలుసు చందు గారు? చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన? చాలా మంచి అబ్బాయి ఆయన. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా మంచోళ్ళు చాలా. ఎవరి దగ్గర రాకపోతుండే, గొడవలు ఏం లేకపోతుండే. బాబు మంచోడు, వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మంచోడు. అమ్మాయి కూడా మంచి ఆమెనే. మాకు చిన్నప్పటి నుంచి అమ్మాయి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు అనమాట. అమ్మాయి కూడా చాలా మంచి ఆమె, డీసెంట్ అమ్మాయి. ఓకే. సో డిస్టర్బెన్స్ వచ్చిన కానీ ఎట్లా ఉంది ఆయన పరిస్థితి, ఏమనిపించింది? లేదు చాలా, మాకైతే మా వరకైతే ఏం తెలియలేదు అనుకో. బాబు అయితే చాలా మంచోడు. ఓకే. చూసినా కూడా మమ్మల్ని చూసినా కూడా కింద నెత్తేస్తాడు. బస్సు ఎవరైనా కాదు, ఎవరికైనా కాదు, కింద నెత్తేసుకుంటాడు అంతనే.
బాబు అయితే చాలా మంచోడు. వాళ్ళ వైఫ్ కూడా చాలా మంచి ఆమె. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరి దగ్గర రారుపోరు. సో ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది అమ్మ? బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మాకైతే నైట్ నుంచి అయితే పాపం ఆయన వీడియోస్ చూస్తున్నాం అన్నమాట. చాలా మంచోడు. బాధ అనిపిస్తుంది. పోనీ ఆమె చచ్చిపోయినా కూడా వాళ్ళ పిల్లం దగ్గర వచ్చి ఆయన చేరుతాడేమో అనుకుంటే ఆయన ఇట్లా చేసేసి. ఓకే. చాలా సో మంచి ఆమె చనిపోయింది, యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అయినా ఈయన మారతాడేమో అనుకున్నాను. మారుతాడు అనుకున్నాం. కానీ భార్యను కూడా ఆలోచిస్తారు కదా ఓన్లీ అని పాపం. అమ్మాయి కూడా చాలా మంచి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పాప వాళ్ళ మమ్మీ కూడా చనిపోయారు. వాళ్ళ డాడీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పాలు అమ్ముతాడు ఆయన. ఓకే. చాలా మంచోడు. అమ్మ మీరు చెప్పండి. తెలుసు బాబు చంద్రకాంత్. ఇక్కడనే పుట్టి పెరిగినాం మేము కూడా. ఆ బాబు కూడా చాలా మంచోడు. ప్రతి ఒక్క సీరియల్ వదిలిపెట్టకుండా చూస్తాం మేము. త్రినేని కూడా, మళ్ళీ రాధమ్మ కూతుర్లు కూడా, ఏ సీరియల్ అయినా ప్రత్యేక అసలు ఆ రోజు అబ్బాయి సీరియల్లోకి వచ్చాడంటే ఎవరికైనా ఒక గొప్పగానే ఉంటది కదా, మన సరౌండ్స్ లో ఉండే అబ్బాయి. అవునవును చూసాం కదా మేము. యాక్చువల్లీ నాది అవుట్ ఆఫ్ స్టేషన్, మా పెద్దమ్మ ఇంటికి వచ్చాం, చూసేవాళ్ళం అట్లా. చూసేవాళ్ళం. మన గల్లీ అబ్బాయి అంటే మనం ఆటోమేటిక్ గా చూస్తాం కదా అండి. మా మనమరాళ్ళు కూడా సంతోషం, బాబాయ్ వచ్చిండు బాబాయ్ వచ్చిండు. కానీ రాత్రి నుంచి నిద్ర లేదు నాన్న, నాకైతే చాలా ఏడ్చిన రాత్రి అంతా. వాళ్ళ అబ్బాయిలా చూసుకున్నారు కదా, బాధ ఉంటది కొంచెం. చాలా మా అబ్బాయిని కూడా రమ్మంటుండే, రా ఇండస్ట్రీలకు రా అంటే, లేదు నాన్న చేస్తున్నావు కదా చెయ్యి అన్నట్టు. చాలా మంచోడు ఉండే. ఎప్పుడు గలీ ఇక్కడ ఎదురుగానే ఆంటీ బాగున్నావా అన్న, హెల్త్ బాగుండదు, ఆంటీ బాగున్నావా అన్న. మా ఆమె కూడా మాకు తెలిసిన అమ్మాయి, వాళ్ళ భార్య. మా అమ్మాయి అంటే మాకును వాళ్ళకును ఒకటే. అంటే లవ్ మ్యారేజ్, వాళ్ళు లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి మా క్యాస్ట్ అని చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు చేసుకున్న భార్య లవ్ మ్యారేజ్. 10 years లవ్ మ్యారేజ్, 10 years నుంచి చేసి పాప ఉన్నది. కానీ ఇట్లా చేసేది లేకుండా బేట, చాలా అన్యాయము. అంత ఎవ్వరున్నా తల్లిదండ్రులు ఉన్నా విలువ ఉండదు అసలు. చాలా ఘోరం వాళ్ళదైతే. ఇక తల్లి ఎంతకన్నా మంది చూస్తుంది. ఇద్దరు చూడంగా కూడా పిల్లలకు సరిపోతలేరు. ఇంత ఆలోచించాలి, ఒక్క నిమిషం ఉన్నా ఆలోచించేది ఉండే ఇలాంటి ప్రాబ్లం కాకుండా. నేను భార్య అడిగిందంట కూడా, మీరు మంచిగా ఉండండి గణించాను అంటే, నేను అంత ధైర్యం వస్తుంది, నేనేం చేసుకోను అట్లా అని కూడా. కానీ పవిత్రతో రిలేషన్లో ఉన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడు అందరూ తెలిసినా కానీ వాళ్ళు మంచిగానే ఉన్నారు, వస్తుండే పోతుండే. కానీ భార్యతో ఎక్కువ ఇది ఉండదు. పాపలు ఎక్కువ ఆమె దగ్గరనే పాపాలను తీసుకొని బైక్ మీద తిరుగుతుండు, వస్తుండే ఇంటికి. చనిపోయిన తర్వాత మీరు చందుని చూసారా? చంద్రులు ఇదే టీవీలలో చూసినాం. అంటే వాళ్ళు ఇక్కడ ఉంది, మళ్ళీ కొంచెం దూరం ఉంది ముంగటికి. చూడలే. అడిగిన వాళ్ళ అమ్మని, ఎట్లుండమ్మా చంద్రు అంటే, పర్వాలేదు వదినే, వానికి ఎక్కువ ఏం దాకలే దెబ్బలు అని అన్నాను. మంగళవారం రోజు వచ్చి అడిగిన, ఎట్లుంది వదిన అంటే, లే పర్వాలేదు బాగుండు. కానీ ఇంత ఇది చేసుకుంటాడని అసలు అనుకో. సో చందుతో మీకున్నటువంటి అనుబంధం, ఇక్కడ మీ బస్సులో పుట్టి పెరిగాడు కాబట్టి మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. చాలా బాధ పెట్ట. రాత్రి అస్సలు నిద్ర పట్టలే. పొద్దున్న నుంచి కూడా ఎప్పుడు చేస్తారు బాడీ చూడాలి అని చూసి. వచ్చారమ్మా సెలబ్రిటీ సీరియల్ యాక్టర్స్ ఎవరైనా వచ్చారు చూడడానికి? యాక్చువల్లీ రావాలి, కో యాక్టర్స్ అనే వాళ్ళు రావాలి. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా సరే కో యాక్టర్ కింద రావాలి, చూడాలి. కాదు కదా, ఈ టైంలోనే కదా మళ్ళీ మనిషి కనపడరు కదా, రావాలి. ఆ పవిత్ర చనిపోయినప్పుడు విశాల్ క్యారెక్టర్ ఉన్న అతను గల్లీలో ఉన్నా సరే వెళ్ళి చూసాడు, అలానే బెంగళూరులో. అలానే తిన్ను కూడా చూడడానికి రావాలి కదా, యాజ్ ఎ కో యాక్టర్ కింద రావాలి. సో ఎవరు రాలేదు. సో అదే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. పైగా మనకు తప్పదు కాబట్టి మీరేంటి ఇంటి పక్కన చుట్టుపక్కల మీ కళ్ళ ముందు పెరిగాడు. మా అబ్బాయి ఎట్లా అట్లా, మా సొంత అబ్బాయి ఎట్లా అట్లా అనుకున్నాం. చిన్న పిల్లలు ఇద్దరు. చిన్న పిల్లలు.